నమస్తే, నేను సిరి. మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రధానమంత్రి మోదీ గారు వేవ్స్‌లో స్థానం ఇవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో, ఇప్పుడు చూస్తుంటే మనం టాలీవుడ్ నుంచెళ్ళి వేవ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి గారికి అంటే ఆ ప్లేస్ ఇచ్చి తనతో మాట్లాడిపించడం ఒక ఇంత కూడా అందరికీ సంతోషం. అంటే ముందు చిరంజీవి గారు సంతోషపడుతున్నారు. సో, ఏంటి సార్ అసలు ఈ వేవ్స్‌కి సంబంధించి ఇదంతా అసలు దేనికి సంబంధించింది అసలు ఇదంతా కూడా? యాక్చువల్గా ఇది వేవ్ అంటే దాని ఎక్స్పాన్షన్ ఏంటంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఒక సమ్మిట్ జరగబోతుంది. సో దీనికి ఆడియో అండ్ విజువల్, జనరల్గా రేడియో అంటే ఓన్లీ కేవలం ఆడియో, అదే టీవీ అనుకోండి లేదా యూట్యూబ్ అనుకోండి వీడియో అండ్ ఆడియో రెండూ ఉంటాయి. బట్ ఆడియో ఇచ్చే ఇంపాక్ట్ కన్నా వీడియో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అది కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అది గుర్తుండిపోతుంది కదా. సో దానికి సంబంధించిన వరల్డ్ ఆడియో అండ్ విజువల్ నథింగ్ బట్ వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు ప్రధానంగా ప్రసార మాధ్యమాలు, సినిమా బలమైన ప్రసార మాధ్యమం. సో దాంట్లో ఉన్న వాళ్ళని, నిష్ణాతుల్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఒకసారి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి అయిన తర్వాత మన్ కీ బాత్ అని ప్రతిసారి రేడియో ద్వారా మాట్లాడుతున్నారు, ఆల్ ఇండియా రేడియోలో. వాళ్ళతో మన్ కీ బాత్ వాళ్ళు అవసరమైతే ఆయన ఫోన్ చేసి మాట్లాడచ్చు, లేదంటే ఆయన అభిప్రాయాలు తెలియపరచడం. దాన్ని చాలామంది కోట్లాది మంది వింటున్నారు కూడా రేడియో ద్వారా, ఈవెన్ ఎఫ్ఎం వాటిల్లో కూడా టెలికాస్ట్ చేసేలాగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక గ్రూప్ సంథింగ్ జూమ్ కాల్ లాగా, గూగుల్ డియో ఆర్ జూమ్ కాల్ టైప్లో ఒక ఇలాంటి ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ప్రసార మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళు ప్రముఖులతో ఆయన లైవ్లో మాట్లాడడం జరిగింది. అందులో మన చిరంజీవి గారు ఒకరు, ఈవెన్ నాగార్జున గారు కూడా ఉన్నారు అందులో. సౌత్ నుంచి రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, అలాగే ఏఆర్ రెహమాన్ గారు. ఎందుకంటే ఆడియో అండ్ విజువల్ అంటే క్లిప్పింగ్ది, ఆడియో అంటే సంగీతం అవ్వచ్చు, లేదంటే మంచి మాట కూడా అవ్వచ్చు. సో ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళని, చిరంజీవి గారు లాంటి వాళ్ళని, ఈవెన్ ద ఏషియన్ బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు కూడా ఆయన తీసుకొని మనం ఎలా తీసుకెళ్దాం, ఎలా నడుపుతాం అని సలహాలు సూచనలు అడగడం. అందులో మనకి బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు, తర్వాత అక్షయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇట్లాంటి ప్రముఖులు, అనిల్ కపూర్ గారు కూడా, ఆయన కూడా నేను చూశాను. సో ఇట్లాంటి ప్రముఖులు అందరి ద్వారా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, వాళ్ళంటే ఈ ఇండస్ట్రీలో కొన్నేళ్ల తరబడి ఉన్న వాళ్ళే. ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, ఆల్రెడీ 70 దగ్గరలో వచ్చినా కూడా ఈ రోజుకి ఒక స్టార్గా సినీ రంగంలో ఉండనే ఉన్నారు. ఈవెన్ రాజకీయ అనుభవం కూడా ఉంది ఆయనకి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఎందుకంటే ఆయన పర్యాటక మంత్రిగా ఏదో చేశారు అప్పట్లో, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత ఆయనకి ఆ రాజకీయ అనుభవం కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన అనుభవం, ఈవెన్ బాలీవుడ్లో కానీ ఇండస్ట్రీలో, భారతదేశంలో అన్ని ఇండస్ట్రీలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈవెన్ రజనీకాంత్ గారు కూడా, అంటే వాళ్ళకి పార్టీలకు అతీతంగా నడుచుకునే వ్యక్తులు వాళ్ళు వాస్తవానికి. బట్ చిరంజీవి గారికి ఒక చిన్న పిఆర్పి అనేది చిన్న ఇబ్బందికర పరిస్థితి కానీ ఎవరైనా మాట్లాడితే, బట్ అది కూడా ఆయన దాన్ని అధిగమించేశాడు. ఒక న్యూట్రల్గానే ఉంటున్నాడు. మొన్న ఆయన తమ్ముడు స్వయంగా ఒక పార్టీ పెట్టిదైనప్పటికి కూడా పర్టికులర్గా ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాకపోయినా ఆ తమ్ముడికి ఫేవర్గా ఉన్న, జనరల్గా న్యూట్రల్గా అందరితో మంచిగా ఉండే వ్యక్తి చిరంజీవి గారు. సో ఆయనకి కూడా ఈ చిట్చాట్లో తీసుకోవడం, ఎటువంటి ఈ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ మన దగ్గర నిర్వహించబోతున్నారు కాబట్టి దీన్ని ఇంకా ఇప్పుడు ప్రపంచ దేశాలలో భారతదేశం అనేది ఒక విశ్వగురువుగా అవతరించబోతుంది. దీనికి ప్రధాన కారణం నాకు తెలిసి మోదీ గారు ఒక యోగాతో స్టార్ట్ చేశారు అనుకుంటా. దానికి మనమే పేటెంట్ రైట్గా తీసుకోవడం యోగాని, దానికి ఒక ఇంటర్నేషనల్ యోగా డేగా ఒకటి ప్రకటించడం. సో ప్రపంచ దేశాలకు అవసరమైన సైంటిస్టులను కానీ అందరిని కూడా భారతదేశం నుంచే సప్లై అవుతుంది, భారతదేశమే వాళ్ళందరికీ అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న ఏకైక దేశం, ఎక్కువ మంది యువత ఉన్న దేశం భారతదేశం. ఇట్లా ప్రతిదీ కూడా భారతదేశాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి మోదీ గారు అలాగే ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర గ్లోబల్ సమ్మిట్, రేపు రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ నిర్వహించడానికి కానీ, ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్లు అంటే సర్వసాధారణంగా మన దగ్గర నిర్వహించేస్తున్నారు. అంటే ప్రపంచ స్థాయి ఏర్పాట్లు కూడా మన దగ్గర చేసుకోగలుగుతున్నారు. అవన్నీ ఇప్పుడు బయోడైవర్సిటీకి సంబంధించింది కాదు మన దగ్గర అప్పట్లో నిర్వహించడం. సో ఇలా ఒక్కొక్కటి కూడా
మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న నేపథ్యంలో దీన్ని ఇట్లాంటి కళాకారుల్ని, నిష్ణాతుల్ని వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, దానికి వీళ్ళని ఒక మెంబర్స్గా యాడ్ చేసి వీళ్ళని తీసుకొచ్చి ఒక వాలంటీర్గా వాళ్ళ హెల్ప్ని, వాళ్ళ సజెషన్స్ కూడా గవర్నమెంట్ ఫాలో అయ్యేలాగా. అంటే చూడండి, అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఏముంది పెద్ద చిరంజీవి గారు పిలిచి మాట్లాడారు అయితే కాదు, ఒక్కొక్క భాష నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క కళ నుంచి పిక్ చేసి వాళ్ళందరినీ కూడా ఒక మంత్రముగ్ధులు చేసేలా చేస్తున్నాడు ఆయన. మొన్న కేసీఆర్ గారు సోదరు ఎవరో చనిపోయారు, దానికి ఆయన లేఖ రాశాడుగా, మీరు అబ్జర్వ్ చేశారా? ఆయనకి మాజీ ముఖ్యమంత్రి సోదరి చనిపోతే సంతాపం తెలపాలని ఏముంది బిజీ లైఫ్లో? అదే అక్కడే మోదీ ఒక చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా, ఆ తర్వాత ఢిల్లీలో ఒక పుస్తక ఆవిష్కరణ సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు గారి సందర్భం వస్తే ఆయన గురించి మాట్లాడాడు. అసలు ఒక దాన్ని ఏమంటే యాక్టింగ్ డిక్షనరీ లాంటి వ్యక్తి అన్నట్టుగా ఏఎన్ఆర్ గారి గురించి, మన ఏఎన్ఆర్ గురించి పోయాడు. ఎంత గొప్పగా ఉంది, ఒక తెలుగు వాళ్ళందరికీ కూడా మన ఏఎన్ఆర్ గారి గురించి ఇంత గొప్పగా చెప్పారు. ఎవరు? సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో అట్లాగా ఈయన ప్రపంచ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలంటే ముందు మన భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశాన్ని ముందు కలుపుకు వెళ్ళాలి కదా. ఇన్ని భిన్న భాషలు, విభిన్న రకాల జాతులు, విభిన్న రకాల సంస్కృతులు, వీటన్నిటినీ ఒక తాటి మీద తీసుకురావడం ఎంత కష్టమైన పని. బట్ దాన్ని చాలా సింపుల్గా చేశాడు. ఫస్ట్ స్వచ్ఛ భారత్ అన్నాడు, దానికి కూడా సింపుల్గా మహాత్మా గాంధీ స్పెటికల్స్ని లోగోగా పెట్టి చేశాడు. ముందు మన ఇల్లు తుడుచుకోవాలి, మన ఇల్లు మనం క్లీన్ చేసుకుంటే తర్వాత ప్రపంచానికి మనం చెప్పొచ్చు అని. తర్వాత మేక్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే ఇట్లాంటి థాట్స్ నిజంగా ఆయనకి ఎవరు చెప్తారా, లేకపోతే ఆయనే ఉంచుతారా? నిజంగా కూటమి ప్రభుత్వంలో ఇంత బాగా ఎవరు సలహా ఇచ్చినా, కింద స్థాయి సలహా ఇచ్చినా పై వరకు తీసుకెళ్లి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప విషయం. చాలామంది చాలా సంస్థల్లో చిన్న కంపెనీలో వాడు చిన్న ఉద్యోగి కదా, వాడికేం తెలుసులే, మేమంటే దేశాలు తిరిగి వచ్చాం అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్క చిన్నవాడి సలహా కూడా పాటించి సంస్థ అభివృద్ధికి లేదా సంస్థ గ్రోత్కి లేదా భారతదేశ ప్రజాస్వామ్య గ్రోత్కి ఉపయోగపడేలాగా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం అనేది గొప్ప విషయం. ఆ విషయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు చిరంజీవి గారితో కానీ ఇది చేశారు. బట్ ఆయన కూడా చాలా గొప్పగా ట్వీట్ చేసుకున్నారు చిరంజీవి గారు కూడా. అంతే కదా, ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, నటులు, నిష్ణాతులు, బట్ నన్ను పిక్ చేసుకోవడం అనేది గొప్ప విషయం అన్నట్టుగా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన అయితే అంతకుముందు మనం చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి మనం క్లియర్గా చూసాం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చేపట్టుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మరి చేతులు పైకెత్తి అభివాదం చేశారు. దట్ ఈజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంటే మన సంక్రాంతికి కూడా స్టార్టింగే 2-3 పదాలు తెలుగులోనే ముందు వాళ్ళకి, మన తెలుగు వారికి బాగున్నారా, నమస్కారం అని చెప్పి ఒక 2 పదాలు తెలుగులో మాట్లాడి ఆ తర్వాత ఆయన హిందీలో స్పీచ్ ఇవ్వడు. అంటే అలాంటి చిన్న చిన్నవే కానీ దాని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఇప్పుడైనా సరే చూడండి, మన ఇప్పుడు ప్రపంచ గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు, ఆడియో విజువల్ ఎక్స్పర్ట్స్ అందరూ. వాళ్ళందరికీ కూడా మనం ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, మన దగ్గర అంత ఇంపాక్ట్గా ఆడియో విజువల్ లేకపోవచ్చు, దానికి సంబంధించిన నిష్ణాతులు కూడా లేకపోవచ్చు, బట్ వాళ్ళకి రిసీవింగ్ మనం ప్రేమతో ఆహ్వానించడం. ఇప్పుడు షాప్కైనా వెళ్ళారు, అక్కడ వాడి కలర్స్ నచ్చకపోయినా వాడి రిసీవింగ్ బాగుంటే అది ఏదో ఒకటి తీసేసుకోవాలనిపిస్తుంది, అది కదా. కాబట్టి ఆ సందర్భంగా చిరంజీవి గారు కూడా మాట్లాడడం, మళ్ళీ ఆయన పర్సనల్గా ఆయన ల్యాప్టాప్లో లాగిన్ అవ్వడం, అది కూడా ఆయన షేర్ చేసుకున్నారు ఎక్స్లో. సరదా అనిపిస్తుంది కదా అలాంటివి చూస్తే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.